కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి చూపించడాన్ని నిరసిస్తూ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. అనంతరం ఆ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. విభజన హామీలో ఏ ఒక్క హామీ కూడా నిధులు కేటాయించలేదని ఆరోపించారు. తాము కట్టిన పన్నులతో బీజేపీ పాలిత రాష్ట్రాలకు నిధులు కేటాయించడం ఏంటంటూ మంత్రి తుమ్మల ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క అవసరాల కోసం లేదు వాళ్ళ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల కోసమే తప్ప భారత ప్రజానీకాన్ని ముఖ్యంగా ప్రతిపక్షాలు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలను విస్మరించి మేము కట్టేటటువంటి పన్నులు కూడా వాళ్ళ రాజకీయ అవసరాలు తీర్చేటటువంటి రాష్ట్రాలకే దఖలుపరచడం అనేది ఈరోజు గర్హించదగ్గటువంటి విషయం. అందుకని ఈనాడు తెలంగాణ ప్రజల యావత్తు కూడా ఏకకంఠంతో కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా అక్కడ ఉన్నటువంటి ప్రజా మనోభావాలకు తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు తగ్గట్టుగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ఏ ఒక్క కార్యక్రమానికి కూడా కేంద్ర ప్రభుత్వం మొన్న బడ్జెట్లో కానీ అంతకుముందు బడ్జెట్లో కానీ ఏమాత్రం వెసులుబాటు కానీ అవకాశం కానీ ఇవ్వట్లేదు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులు మేము ఒక జాతీయ ప్రాజెక్టుని పోలవరం మాదిరిగా తెలంగాణ కూడా ఒకటి ఇవ్వమని చెప్పి అది పాలమూర లేదు సీతారామన మీ ఇష్టమైంది ఒకటి బహుళార్థక సార్థక ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా అనౌన్స్ చేయమని చెప్పి